హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనకు విజయవాడ వ్లాగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. నిన్నటి వీడియోలో అయితే ప్రకాశం బ్యారేజ్ ఇంకా కింద కొన్ని వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చూసేసాం కదా. ఈరోజు అలానే మనం నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మేము వెళ్ళే క్రమంలో ఇక్కడ ఒకతను కాకిని పట్టుకుంటున్నాడు అనమాట. అనుకోకుండా నేను వీడియో షూట్ చేయడం జరిగింది. కాకు మరి ఏ బిట్టో తెలియదు కానీ అక్కడ ఆగింది. ఆయన మెల్లగా వచ్చి పట్టేసుకున్నాడు. ఏదో మరి తెలియదు కానీ పట్టుకున్నాడు. నేను అలానే చూస్తూ ఇంకా వీడియో ఆన్ చేశాను. పట్టేసుకున్నాడు అనమాట. అదిగోండి ఎగురుతుంది, కనిపిస్తుందా? ఇంకా వదిలేస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు. కాకినైతే పట్టుకున్నాడండి. ఏం చేస్తాడో ఏమో తెలీదు. పైన అయితే కాకులన్నీ ఎగురుతూ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ కాకు కాదు అనుకున్నాను, కానీ చూసారా పైన మొత్తం కాకులన్నీ ఎగురుతూ ఉన్నాయి అన్నమాట. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే కాకే. మా హస్బెండ్ అడిగాడు అనమాట, ఏంటది అంటే కాకి అని చెప్పాడు. దాని మెడ అప్పటికి ఇరిచేశాడు అనమాట. ఇంకా నాకు చాలా భయం వేసింది. ఇంకా గబగబా అలానే షూట్ చేసుకుంటూ ఒక్క సెకండ్ కూడా ఆగలేదన్నమాట. అక్కడ ఆగకుండా ముందుకు వచ్చేసాను అనమాట. ఎందుకో తెలీదు, ఒక్కసారిగా నాకైతే ఒళ్ళు జలధరించినట్టు అయింది. చాలా భయం వేసింది. కాకిని పట్టుకోవడం ఏంటి, కాకిని కూడా పట్టుకుంటారా అని చాలాసేపు నా మైండ్లో అదే తొలుస్తూ ఉందన్నమాట. ఇంకా అలానే కొంచెం ముందుకు వచ్చాను. ఇందాక మనము ఈ బ్రిడ్జ్ని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, వాటర్ అంతా ఉన్నాయని. ఇక్కడ నుండి స్పీడ్గా వాటర్ వస్తున్నాయి. సో ఈ పైనకు వచ్చి ఇంకా వీడియో షూట్ చేశాను అనమాట. మనకి ఇక్కడ పెద్ద రథం ఉంది. ఇది ఉత్సవాలు అప్పుడు అలా తీస్తారేమో. రథానికి మంచి మందిరం లాగా కూడా కట్టారు. పైన హనుమంతుడు ఉందన్నమాట. చాలా బాగుంది. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మొత్తము షాప్సేనండి. ఈ ఆటోస్ వచ్చేసి మనకు బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ తీసుకెళ్ళడానికి లైన్గా ఉంటాయి అన్నమాట. ఇంకా రోజు చాలామంది వస్తుంటారు కదా, ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ఇంకా వాళ్ళ రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్కి, లేకపోతే బస్ స్టాండ్కి అయితే బస్ స్టాండ్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాయండి. సో ఇటు పక్కంతా కూడా బొమ్మల షాపులు. ఇందులోనే దేవుడి పటాలు, ఇంకా ప్రసాదము, కుంకుమ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా రుద్రాక్షలు, ఇంకా దేవుడి సామాన్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనే చెప్పాలి. ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది కదా. ఇంకా ఇప్పటి వరకు అలసిపోయి వచ్చాము. చాలా దూరం ఇంకా బస్ స్టాండ్ నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూనే వచ్చాము కదా. ఇంకా దాహం వేసింది. వాటర్ తాగినా తీరట్లేదని సోడా అమ్ముతుంటే అక్కడ సోడా తీసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా చేశాడు. ఎంత స్పీడ్గా చేస్తున్నాడంటే కంటిన్యూగా సోడా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాడు. స్వీట్ సోడా అని చెప్పాము, లెమన్ సోడా అని చెప్పాము. సో కంటిన్యూగా ప్రిపేర్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఫాస్ట్గా ఆ గ్యాస్ కూడా ఫిల్ చేసి ఇలా ఇచ్చేస్తూనే ఉన్నాడు అనమాట. సో సోడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. టెంపుల్కి కొంచెం కిందకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. అక్కడే ఉంటానని చెప్పారు. సో చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం సేపు సోడా తాగేసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాము మా ప్రయాణం. ఇలా వ్లాగ్ తీసేటప్పుడు కొత్త ప్రదేశాల్లో అయితే కొంచెం అదోలా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ కెమెరా అలవాటు ఉండదు. మాకైతే 4 ఇయర్స్ నుండి కెమెరా పట్టుకోవడం అలా తిరగడం అలవాటే. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు ఇంకొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట. బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనం వెళ్ళిన ప్లేస్కి ఇంకోసారి వెళ్తామో లేదో తెలియదు. సో మనకు కావాల్సింది వీడియోస్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడం. సో అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా పట్టుకొని వెళ్తుంటాను. ఎవరేమనుకున్నా పర్వాలేదన్నమాట. ఫైనల్లీ అయితే మనకు టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఆ ఓంని చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మేము ఎప్పుడు కూడా పైనుండి వెళ్ళే వాళ్ళం దాదాపు, కానీ ఇక్కడ 7 అంతస్తుల భవనం కట్టినప్పటి నుండి ఈ కింద నుండి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ టైం అయితే
ఖచ్చితంగా మనం పైకి వెళ్దాం, ఆ ఓం దగ్గరికి అయితే వెళ్దాం. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మొక్కుందనమాట. మెట్ల దారి నుండి వెళ్ళి బొట్లు పెట్టుకుందామని మొక్కుకున్నాము. ఆ మొక్కు తీరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. సో ఆ దారి కూడా ఎలా ఉందో మీకు కంప్లీట్గా చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ప్రస్తుతానికైతే మనము ఇటు సైడ్ మెట్లు 7 అంతస్తులు ఉన్నాయి కదండి, ఆ మెట్ల నుండి వెళ్దాం అనమాట. ఇటు సైడ్ నుండి వెళ్ళేటప్పుడు మన కెమెరా అనేది కింద పెట్టేసుకొని వెళ్ళాలి. సో నేను ఇంకేమీ షూట్ చేయలేను ముందుకు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. కానీ అక్కడి వరకు అయితే ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయండి, అవన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఇవన్నీ కూడా గృహాలు అనమాట, ఎప్పటివో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవి స్వాధీనం చేసుకొని అక్కడ కంచెలాగా వేసేశారు, లోపలికి ఎవ్వరు వెళ్ళకుండా. ఈ పక్కన బట్టలన్నీ ఆరేశారు కదా, అవన్నీ అక్కడికి వచ్చి ఒక 2 రోజులు అలా ఉండే వాళ్ళు అక్కడే ఉంటూ ఏమంటారు మండపాల్లాగా ఉన్నాయి, అక్కడ పడుకుంటూ బట్టలు అక్కడ ఆరేసుకుంటారనమాట. ఇవైతే చూడ్డానికి చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ అన్నీ తపస్సులు చేసేవాళ్ళు పూర్వం అని అంటారు. సో ఇవంతా కూడా కంప్లీట్గా ఇలా కంచెలాగా పెట్టేశారు. కింద వచ్చేసి మనకు ఇదేంటంటే రాళ్ళని పెట్టారనమాట. అక్కడ ఒక నమ్మకము ఏంటంటే అక్కడ రాళ్ళు పెడితే మనకు ఇల్లు కట్టుకుంటారని. సో మేము కూడా ఎప్పుడు పెడతాము. సో ఇక్కడ బోర్డు కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి, డిపార్ట్మెంట్ స్వాధీనంలో ఉంది, లోపలికి ఎవరు వెళ్ళొద్దు అని కంప్లీట్గా వివరించారనమాట ఇక్కడ బోర్డు పైన. ఇక్కడ వచ్చేసి రాళ్ళని పేరుస్తారనమాట. ఇలా అందరూ కూడా ఏంటంటే ఇల్లు కట్టుకుంటారనే ఒక నమ్మకం. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇలానే కడతాం. ఇప్పుడు ఇది కట్టానమాట, లాస్ట్ టైం కట్టినందుకు మేమైతే ఇల్లు స్టార్ట్ చేసాం. నెక్స్ట్ గృహప్రవేశం వచ్చినప్పుడు మరి ఒకసారి వేస్తామన్నమాట. గృహప్రవేశం అంతా అయినప్పుడు మా నమ్మకం. సో ఇంకా అక్కడ కూడా ఉంటుంది, ఎంట్రీలో కూడా ఇలానే సేమ్ ఉంటుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎవరన్నా ఇక్కడికి వచ్చినట్టయితే ఇలా పెట్టండి, అదో నమ్మకం అనమాట, వాళ్ళ కోరిక తీరుతుందని. మా కోరిక అయితే నెరవేరింది. మా పాప కూడా కడుతుంది చూడండి. చుట్టూతో ఇల్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. మండపాల్లో నుండి లోపలికి వెళ్ళాలి. ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇంకా కొండ అయితే రాలేదండి. ఇప్పుడు ఈ మండపాల నుండి ముందుకు వెళ్ళినట్టయితే మనకు కొండ అనేది వస్తుంది. అక్కడ నుండి మన చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నట్టయితే లిఫ్ట్ సదుపాయంలో మనం పైకి వెళ్ళచ్చు. అలానే మనము నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళచ్చు. ఇంకోటి మొక్కు దారి కూడా ఉంటుందన్నమాట, ఆ దారి నుండి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ మనకు చరిత్రను చూసుకోవడానికి ఇక్కడ బోర్డుల రూపంలో ఏర్పాటు చేశారు. ఇంకా సో నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే ఒక 5:30 అలా అయిందనమాట. దర్శనానికి ఇంకా లేట్ అయిపోతుందని వెళ్ళాను. అయినా సరే కొంచెం లేట్ అయింది. అది ఎందుకు అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ అంతా కూడా చాలా చాలా బాగుందండి. ఈ ప్రదేశం అయితే నాకు చాలా నచ్చుతుంది. ఇది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వేశారు. ఇవి ఎవ్వరు కూడా పాడు చేయట్లేదు, చక్కగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఎవరన్నా వచ్చినా సరే చదువుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మనకు ఈ బోర్డ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ ఒక చిన్న షాప్ లాంటిది ఉంది, పెద్ద ఆయన అన్నీ సేల్ చేస్తున్నారనమాట. దాని పక్కనే మనకు గోశాల అనే ఉంటుంది. ఈ గోశాలలో మనకు పాలకు సంబంధించిన నెయ్యి అలాంటి పదార్థాలు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట, పెరుగు. ఇంకోటి ఏంటంటే ఈ గోశాలలో మనము మనీ డొనేట్ చేయొచ్చు. ఒక రోజుకి 116, లేకపోతే ఒక నెలకైతే 316, 6 నెలలకి 1516, ఒక సంవత్సరానికి 25,016, 116. మొత్తం దాని జీవితకాలం అంటే 1,116 అలా అనమాట. ఒక్కొక్క మంత్కి సంబంధించింది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరన్నా గోశాలకి డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ పక్కనే ఉంది, డొనేట్ చేయండి. గోశాల కంప్లీట్ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగుండబోతుంది. గోశాల లోపట ఎలా ఉంది, వాటికి ఆహారం ఎలా తినిపించాలి ఏంటి అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.